మొత్తంలోనే మన వాహిని టీవీతోనే ఎక్స్క్లూజివ్ గా వినాయక్ నగర్ సంబంధించిన కార్పొరేటర్ రాజ్యలక్ష్మి గారు కూడా చెప్పారు. సో 4 లక్షల మెజార్టీస్ సో ఆ దిశగా వెళ్ళిపోతారు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. సో మాట్లాడదాం మనతో పాటు ప్రస్తుతం రాజ్యలక్ష్మి గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎట్లా అనిపిస్తుంది మేడం ఈటల రాజేందర్ గారు 3 lakhs ప్లస్ మెజార్టీతో చూసుకోబోతారు, ఎట్లా అనిపిస్తుంది? హౌ యు ఆర్ ఫీలింగ్? నో, ఇది యాక్చువల్గా మేము ఊహించింది. ఇంతకు ముందు కూడా మీతో చెప్పాను, ఇది ఊహించిన పరిణామమే. ఆయనకి ఇంకా కూడా వస్తుంది, ఇంకా లైక్ స్టిల్ కౌంటింగ్ ఈస్ గోయింగ్ ఆన్. సో తప్పకుండా ఆయన హీఈస్ వర్తీ క్యాండిడేట్ అని చెప్పాము కదా, అండ్ 100% హీల్ బికమ్ ఏ సెంట్రల్ మినిస్టర్ ఆల్సో. సో వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. అందరు కష్టపడిన వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ మేము అక్కడ వినాయక్ నగర్ లో సెలబ్రేట్ చేసుకొని ఇక్కడికి వస్తున్నాం. సో మేడం చెప్పండి, అంటే మీరు పడ్డ కష్టంకి అంటే మీరు అందరు కూడా కష్టపడ్డారని చెప్పి సో దానికి ఫలితం దక్కింది అనుకుంటారా? లైక్ అంటే 4 lakhs అన్నారు, సో ఇప్పుడు 3.5 గా నడుస్తా ఉంది. తప్పకుండా మా కార్యకర్తలు అందరూ కూడా చాలా కష్టపడ్డారు. అండ్ ఈటల్ అన్న కూడా ఇఫ్ యు సీ 100 days, ఆల్మోస్ట్ 75 days ఐ థింక్, ఆయన మార్నింగ్ టు నైట్, మార్నింగ్ 6 o'clock నుంచి నైట్ 12 o'clock వరకు కూడా ప్రతి రోజు కూడా ఆయన క్యాన్వసింగ్ చేశారు, మార్నింగ్ నుంచి నైట్ వరకు. అండ్ చాలా మంచి మనిషి, అంటే హీ కుడ్ రీచ్ ఎవ్రీబడి. కాలనీ వాసులందరినీ రీచ్ అయ్యారు, సంఘాలని రీచ్ అయ్యారు. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ అడ్రస్ చేస్తానని ఆయన ప్రామిస్ చేశారు. ఆయన అందరు నమ్మారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకే లైక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ దే హ్యావ్ ఓటెడ్ ఫర్ ఈటెల రాజేందర్ గారు. సో మేడం మీరు గతంలో చెప్పినట్టు మోడీ గారు అబ్కి బార్ 400 పార్ అని నినాదంతో, సో అందులో ఫస్ట్ గా మల్కాజ్గిరి ఇస్తామని చెప్పారు. సో ఆల్మోస్ట్ అది కన్ఫర్మ్ అయిపోయింది. కరెక్ట్. యాక్చువల్లీ మల్కాజ్గిరి నుంచే గెలుపు స్టార్ట్ అవుతుంది అని చెప్పాము. మల్కాజ్గిరిని ఆల్రెడీ డిక్లేర్ చేశారు, మా వాళ్ళు ఆల్రెడీ కౌంటింగ్ సెంటర్స్ నుంచి బయటకు కూడా వచ్చారు. సో ఫస్ట్ సీట్ డిక్లేర్డ్ ఆల్మోస్ట్ ఇక్కడ తెలంగాణ నుంచి అయితే ఈటెల రాజేందర్ అన్నదే డిక్లేర్ చేశారు. అండ్ అది కూడా మంచి మెజారిటీ తోటి. సో అబ్కి బార్ 400 పార్ అనే నినాదంతో మోదీ గారు వెళ్ళిన పరిస్థితి. సో అక్కడ అంటే 400 కాకుండా 300 ప్లస్ అట్లా నడుస్తా ఉంది ఇప్పుడు ప్రస్తుతం. సో అది కొంచెం ఓట్ షేర్ అనేది కూడా తగ్గింది అన్నట్టు. సో మీరు ఏ విధంగా చూస్తారు? మేమైతే మోదీ గారు మళ్ళీ 3rd time ప్రైమ్ మినిస్టర్ అవుతున్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ. ఆయన యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఇంకా ఎన్నో ఆయన చేయాల్సినవి ఉన్నాయి, అన్ని కూడా చేస్తారు. అండ్ 4th time కూడా ఆయన అవుతారు. ఏంటంటే లైక్ ఆయన చేయాల్సినవి ఎన్నో కూడా ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ఈసారి 100% అవన్నీ కూడా నెరవేరుస్తారు. అండ్ మన ఎకానమీ కూడా పెరుగుతుంది, అండ్ అట్లాగే పావర్టీ తగ్గుతుంది. వాటన్నిటితోటి డెఫినెట్లీ 4th time కూడా మోదీ గారు మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అవుతారనేసి మాకు చాలా నమ్మకం. సో మేడం మీరు అన్నారు ఇంతకుముందు సెలబ్రేషన్ చేసుకొని ఇక్కడ బీజేపీ ఆఫీస్కి వచ్చినాం. సో ప్రజలు ఏమంటారు మేడం? అంటే మీరు సెలబ్రేషన్ విన్ అయిపోయారు, సో ఎట్లా రెస్పాండ్ అవుతుంది ప్రజలు? మీరు చూడాలి, మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా ఫోన్ ఇట్లా కంటిన్యూస్ గా రింగ్ అవుతుంది, కంటిన్యూస్ గా మెసేజెస్. ఎంత మంది మెసేజెస్ పెట్టారంటే కంగ్రాచులేషన్ మెసేజెస్ నా ఫోన్ లో ఐ థింక్ వేలల్లో ఉన్నాయి. సో దట్ షోస్ లైక్ పీపుల్ ఆర్ ఆల్ వెరీ హ్యాపీ. అంటే పబ్లిక్ ఇన్ జనరల్ ఆర్ వెరీ హ్యాపీ. స్పెషల్లీ మల్కాజ్గిరి ప్రాంతం వాళ్ళైతే చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఓట్లు వేశారు కాబట్టి, వాళ్ళు ఓట్లు వేసినప్పుడు గెలుస్తున్న క్యాండిడేట్ కి దిల్ బి వెరీ హ్యాపీ. అండ్ మల్కాజ్గిరికి మంచి రోజులు వస్తున్నాయని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాం. సో ఈటల రాజేందర్ గారి తరఫు నుంచి కావచ్చు, లేదా మల్కాజ్గిరి ప్రజలకు ఏం చెప్తారు మేడం? మా వాహిని ఏం లేదు, మీరు వాహిని టీవీ ఇంతకు ముందు కూడా నా దగ్గర కూడా వచ్చారు, అప్పుడు కూడా చెప్పాము. ఏంటంటే మల్కాజ్గిరిలో తప్పకుండా ఈటల రాజేందర్ గారితో మేము మాక్సిమం పని చేయించుకుంటాం. ఏంటంటే మల్కాజ్గిరి ఎప్పుడు కూడా అండర్ డెవలప్డ్ ప్లేస్. ఎక్కడ చూసినా కానీ ఆ ట్రాక్లు ఉంటాయి, రైల్వేస్ తోటి కోఆర్డినేషన్ అవసరము. డిఫెన్స్ కూడా మా చుట్టూనే ఉంటది, డిఫెన్స్ ఏరియా. సో వాళ్ళతోటి కోఆర్డినేషన్ అవసరం. మాకు ఆల్టర్నేట్ రోడ్ కావాలి అక్కడ. అంటే డిఫెన్స్ లోంచి వెళ్తుంటే అప్పుడప్పుడు రోడ్స్ క్లోజ్ చేస్తారు. నిర్మలా సీతారామన్ గారు అప్పుడు డిఫెన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు వచ్చి అవన్నీ ఓపెన్ చేయించారు, లేకుంటే మేము చుట్టూ తిరిగి వెళ్లాల్సి ఉంటది. అది హైలీ పాపులేటెడ్ ప్లేస్. అండ్ సరైన రోడ్స్ అంటే మౌలిక సదుపాయాలు కూడా సరిగ్గా ఉండవు. అక్కడ చెరువులు ఉన్నాయి, మావి గొలుసు చెరువులు ఉన్నాయి, అవన్నీ కూడా అసలు చాలా ఘోరంగా ఉన్నాయి. ఇంకా ఇదొకటి ఏంటి, గ్రేవ్ యార్డ్స్ కూడా డెవలప్మెంట్ లేదు. సో గ్రేవ్ యార్డ్స్ కూడా మేము సెంట్రల్ ఫండ్స్ తెప్పించుకొని అన్నతోటి చేయించుకుంటాం. థ్యాంక్ యూ మేడం. సో విన్నారు కదా, ఇదే పరిస్థితి. సో ఈటల రాజేందర్ గారు అక్కడ 3 లక్షల మెజారిటీతో గెలవడం. సో ఈటల రాజేందర్ గారితో వీలైనంత ఎక్కువగా పని చేయించుకుంటామని చెప్పేసి చాలా హ్యాపీగా రాజలక్ష్మి గారు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో రాణా ప్రతాప్, హైదరాబాద్.